కుటుంబ బాధలు అప్పులు తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోవాలనుకునే వారికి సాయం చేయడానికి జపాన్లో ప్రత్యేక సంస్థలు ఉంటాయని, అలా పారిపోవడాన్ని జొహుట్సు అంటారని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. పూరి మ్యూజియంస్ లో తాజాగా జొహుట్సుపై మాట్లాడారు. వివాహ సమస్యలు, కుటుంబ గొడవలు, అప్పుల పాలైపోవడం, పని ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. అలా చనిపోయే ధైర్యం లేని వాళ్లకు ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలని ఉంటుంది. ఇలాంటి ఆలోచనలకు జపాన్ లో ఒక మార్గం ఉంది. దాని పేరు జొహుట్సు. అంటే ఆవిరైపోవడం, అదృశ్యమైపోవడం. రాత్రికి రాత్రే ఆ మనిషి మనకు కనపడడు. ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. అడ్రస్ ఉండదు. ఇలా జొహుట్సు మూలంగా ఏటా జపాన్ లో 1,00,000 మంది మాయమైపోతున్నారు. దీనికి కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటిని యునిగేయా అంటారు. నైట్ మూవర్స్ అని దాని అర్థం. ఇవి చాలా సీక్రెట్ గా పనిచేస్తాయన్నారు పూరి. వారికి $450 ఇస్తే మనల్ని సమాజం నుంచి మాయం చేస్తారు. మీ ఫ్యామిలీ మొత్తం మాయం కావడానికి $2,600 తీసుకుంటారన్నారు. రాత్రికి రాత్రే మన గుర్తింపును మార్చేసి మనకు కొత్త పేరు పెట్టేసి ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియని గ్రామాల్లో మనల్ని సెటిల్ చేస్తారు. అంటే గుర్తింపు అడగని ప్రదేశాల్లో పెట్టి రోజు డబ్బులు చెల్లించే ఉద్యోగాల్లో పెడతారు. వాళ్లకు ఎమోషనల్ సపోర్ట్ అందిస్తారు. దివాలా తీసిన వాళ్ళు, ఎవరి సాయము పొందలేని వాళ్ళు ఈ పని చేస్తారు. అలాగే భర్త చూపించిన నరకం తట్టుకోలేక తప్పించుకుపోయిన ఆడవాళ్లు కూడా జొహుట్సు చేస్తారు. ఎందుకంటే జపాన్ లో ప్రతి 4 మహిళల్లో 3 గృహహింసకు గురవుతున్నారు. అయితే ఇలా గుర్తింపు కోల్పోయిన వాళ్ళు ఎలాంటి బ్యాంకు లావాదేవీలు చేయకూడదు. సీసీటీవీ కెమెరాల్లో కనపడకూడదు. ఎక్కడో గ్రామాల్లో చిన్న చిన్న జీతాలు తీసుకుని కూలి పని చేసుకుంటూ బతకాలి అన్నారు పూరి జగన్నాథ్. జొహుట్సు అనేది జపాన్ లో పెద్ద నేరం. దొరికితే మిలియన్స్ లో జరిమానా వేస్తారు. ఇలా మిస్ అయిన వాళ్ళను పట్టుకోవడానికి కొన్ని డిటెక్టివ్ సంస్థలు కూడా పనిచేస్తాయి. సాధారణంగా కుటుంబ సభ్యులే వాళ్ళను నియమించుకుంటారు. ఏదేమైనా జొహుట్సు ఉన్న వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు. ఎక్కడెక్కడో బతుకుతుంటారు. ఇలా కనబడకుండా పోయిన వాళ్ళపై జొహుట్సు అనే డాక్యుమెంటరీ వచ్చింది. అలాగే ఎవాపరేటెడ్ అనే పాడ్కాస్ట్ కూడా ఉంది. జొహుట్సు అదృశ్యం కావడం మాత్రమే కాదు, తమ గతాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని వెతకడం అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.